రజక వృత్తిదారుల సంఘం కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 146వ జయంతి వేడుకలను పురస్కరించుకొని సంఘం జిల్లా కార్యాలయం వీరనారి ఐలమ్మ ఆఫీసులో న్యూ సిటీ కార్యదర్శి శ్రీ శేషాద్రి అధ్యక్షతన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి వారు నివాళులు అర్పించారు। ఉద్దేశించి ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గురుశేఖర్ మాట్లాడుతూ మహారాష్ట్రలోని సేంగావ్ అనే చిన్న పల్లెటూరులో కులవృత్తి చేసుకుని జీవించే రజక కుటుంబంలో 1876 ఫిబ్రవరి 23న జన్మించిన దేబూజీ జింగ్రాజీ జనోర్కర్ కాలగమనంలో గాడ్గే బాబా అయ్యారన్నారు। ఈయన బాల్యం పేదలకు కష్టాలతో మొదలైంది। లౌకిక బంధాలను వదిలి సన్యాసిగా మారాక బిచ్చమెత్తితే కుప్పలు తెప్పలుగా వచ్చిన డబ్బులు ఒక పైసా కూడా తన కోసం గాడ్గే బాబా ఖర్చు పెట్టుకోలేదన్నారు। చివరకు పూరిపాకలోనే జీవించారని చిరిగిన బట్టలు ధరించారని 1956 డిసెంబర్ 20న మరణించే వరకు అసాధారణమైన బాబాగా అనితర సాధ్యమైన జీవనం గడిపారన్నారు। ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని బాబాలను దేవదూతలుగా చూసే మనువాదులకు భారతదేశంలో నచ్చని ఒకే ఒక బాబా గాడ్గే బాబా। వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమని మనిషిని మనిషిగా గౌరవించమని మనుధర్మ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని శూద్రులకు అతిశూద్రులకు విద్యను దూరం చేసే స్వర్గ నరకాల పాపపుణ్యాలను పునర్జన్మలను కర్మ సిద్ధాంతాలను ఆచార సాంప్రదాయాలను కులము కొట్టుబాటు పేరుతో ప్రజల బానిస భావజాలాన్ని శ్రమను దోచుకునే బతుకే మనువాదులు అని కర్మభూమిలో కులం మతం ఎప్పటికీ ఉండాలని కోరుకునే సనాతనవాదులు సంఘ సంస్కర్తలుగా గాడ్గే బాబా సామాజిక సేవను ఏనాడు మనసారా అంగీకరించలేదని వారు తెలియజేశారు। ఈ సమావేశంలో న్యూ సిటీ అధ్యక్షులు రాముడు, ఎల్లయ్య, కర్రన్న, చందు, నెట్టికంటయ్య, శ్రీను, మద్దిలేటి, వీరేష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు।